నా పేరు కళ్యాణ్ శ్రీనివాస్, బాలానగర్ మండల్ గౌతాపూర్ విలేజ్. ఇక్కడ గౌతాపూర్ దగ్గర సర్వే నెంబర్ 136, అక్కడ ఆ లొకేషన్లో డబుల్ బెడ్రూమ్ గత ప్రభుత్వం కట్టడం జరిగింది. అయితే ఆ డబుల్ బెడ్రూమ్ దగ్గర ఆ పైన 25-30 ఎకరాల సర్వే నెంబర్ 1లో అసైన్మెంట్ ల్యాండ్ ఉన్నది. ఆ అసైన్మెంట్ ల్యాండ్లో రెయిన్ వాటర్ అంతా వచ్చేసి ఆడ ఆ సర్వే నెంబర్ 136 డబుల్ బెడ్రూమ్ దగ్గర ఒకటి కల్వర్ట్ ఉండే, గతంలో ఉన్నది కల్వర్ట్ ఉండే. ఇప్పుడు గంగాపూర్ నుంచి బాలానగర్ వరకు పెద్ద రోడ్డు శాంక్షన్ అయింది కాబట్టి పెద్ద రోడ్ వేస్తున్నారు. పెద్ద రోడ్ వేయడం వల్ల అక్కడ ఆ కల్వర్ట్ల రెయిన్ వాటర్ మొత్తం ఆ కల్వర్ట్ల పడి వెళ్ళిపోతుండే నీళ్ళు మొత్తం. ఇప్పుడు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిరు. 64 మంది పేదల లబ్ధిదారులకు అక్కడ ఇండ్లు ఇచ్చింది గవర్నమెంట్ 3 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అక్కడ జనం అంతా సంచరిస్తున్నారు, జనాలు అక్కడ నివాసం ఉంటున్నారు. ఆ రెయిన్ వాటర్ అక్కడ రావడం వల్ల కల్వర్ట్లో వెళ్ళిపోతుండే. ఇప్పుడు కొత్త రోడ్డు శాంక్షన్ కావడం వల్ల అక్కడ ఆ లొకేషన్లో ఉన్న ఆ కల్వర్ట్ని ఇప్పుడున్న సంధ్యా మేడం, ఆమె పేరు సంధ్యా మేడం, ఆమె వచ్చేసి ఆమె ఆర్డబ్ల్యూఎస్సి ఆమె కాబట్టి ఆర్ఎండ్బి ఆమె వచ్చేసి ఏం చేసిందంటే ఆ కల్వర్ట్ని ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పుడున్న కాంట్రాక్టర్ అక్కడ కల్వర్ట్ అవసరం అని చెప్పనని ఆ కల్వర్ట్ మొత్తం తీసేసి వర్క్ చేసిరు. వాళ్ళు వర్క్ చేసిన వర్క్ని 80% వర్క్ని ఆమె వచ్చి ఆపి ఇక్కడ కల్వర్ట్ అవసరం లేదు అని చెప్పనని తీసివేయడం జరిగింది. గతంలో ఇంజనీర్లు అక్కడ వాటర్ ఉండడం వస్తుంది కాబట్టి వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ఈ సంధ్య మేడం దాన్ని ఆఫ్ చేసి మా అందరం ఎవరైతే ఉన్నామో ఆఫ్ చేస్తుంటే పోయి మేము అందరం కూడా ఆబ్జెక్షన్ చేయడం జరిగింది. ఎందుకు మేడం ఇక్కడ మీరు కావాలి కదా, మరి రెయిన్ వాటర్ వస్తుంది, 64 మంది లబ్ధిదారులు ఉన్నారు, కుటుంబాలు చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ మాకు రెయిన్ వాటర్ వెళ్ళిపోవడానికి ఇక్కడ కలవట్ ఉంది కదా, ఎందుకు బంద్ చేస్తారని మేము అందరం కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఆమె ఏమన్నదంటే ఇప్పుడు ఏదైతే గంగాపూర్ బాలనగర్ నడుస్తుందో ఆ వరకు కాంట్రాక్టర్ని కానీ పిలిచింది. ఆ కాంట్రాక్టర్ గారిని పిలిచి వాళ్ళతో మాట్లాడి నేను దగ్గర ఉండి ఇక్కడ నుంచి మీ డబుల్ బెడ్రూమ్ దిక్కి ఇక్కడ నుంచి అక్కడ చర్చి వరకు అక్కడ పెద్ద కాలువ ఉంది, అక్కడ వరకు ఈ రెయిన్ వాటర్ పోవడానికి సైడ్ రన్ నేను కాంట్రాక్టర్ గారితో మాట్లాడి నేనే దగ్గరుండి మీకు కాంట్రాక్టర్తో అవసరం లేదు, నేనే 2 నెలల కేవలం 2 నెలల్లోనే నేను ఆ సైడ్ రన్ కట్టిస్తానని చెప్పిన ఆమె మాట ఇవ్వడం జరిగింది. ఆమె మాకు ఒక బాండ్ కూడా రాసి ఇవ్వడం జరిగింది. ఆమె మాకు అందరికీ కూడా ఒక వీడియో విడుదల చేసింది. ఆమె కూడా మేము ఆమె మీద నమ్మకంతో, కాంట్రాక్టర్ మీద నమ్మకంతో 64 మంది పేద లబ్ధిదారులు అందరూ కూడా మేమందరం కూడా ఆమె మాట విని సపోర్ట్ చేయకున్నాం. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతుంది, అక్కడ సైడ్ రన్ లేదు, ఆమె ఫోన్ చేస్తే లేపదు, నిర్లక్ష్య సమాధానం, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకో అనే మాట కూడా మాట్లాడుతూ ఉన్నది సంధ్య గారు. కాబట్టి తక్షణమే మేము ఆమె మీద ఇక్కడ గౌరవ కలెక్టర్ గారిని కలిసి కంప్లైంట్ చేయడానికి మేమందరం కూడా వచ్చినాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పేద లబ్ధిదారులు, అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్లో వీళ్ళందరూ కూడా లబ్ధిదారులు అక్కడ ఉన్నారు. వీళ్ళంతా చాలా మంది 64 కుటుంబాలు అందరు లేడీస్. నిన్న భారీ వర్షం పడడం వల్ల వాటర్ మొత్తం నిలిచి అక్కడ కలవటు లేదు కాబట్టి మోకాల మధ్య నీళ్ళతోటి చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు. రెండొక చిన్న విషయం ఏంటంటే ఈ లబ్ధిదారులకు 64 ఇండ్లు ఇచ్చారు కదా, కరెంటు మీటర్లు ఏఈ పేరు మీద వస్తున్నాయి, కరెంటు బిల్లులు ఏఈ ఇంజనీర్ పేర్ల మీద వస్తున్నాయి. ఇంజనీర్ల పేరు మీద రావడం వల్ల ఈ పేద లబ్ధిదారులకు వీళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన గృహజ్యోతి 200 యూనిట్లు ఉన్నది కదా, ఆ 200 యూనిట్లకు వీళ్ళు లబ్ధిదారులు కాలేకపోతున్నారు. ఎందుకంటే ఆ మీటర్ ఇంజనీర్ పేరు మీద వస్తున్నది కాబట్టి. అక్కడ ఇప్పుడున్న కలెక్టర్ గారు దయచేసి దాని మీద తక్షణమే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి మరి ఎందరు లబ్ధిదారుల పేరు మీద ఈ కరెంటు మీటర్ చేంజ్ చేస్తే ఈ 200 యూనిట్లకు కూడా వీళ్ళందరూ లబ్ధిదారులందరూ కూడా వాళ్ళకు అవకాశం ఉంటుంది. మరి గవర్నమెంట్ సబ్సిడీ పొందడానికి వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. దయచేసి మన మీడియా ద్వారా, మీ అందరి మీడియా ద్వారా ఈ సమస్య చాలా జటిలంగా ఉన్నది కాబట్టి ఆ సైడ్ రన్ ఒకటి, రెండోది ఏఈ గారు ఈ కరెంటు మీటర్లు లబ్ధిదారు పైన చేస్తే మరి రైతులకు 200 యూనిట్లు కూడా వస్తుంది. కాబట్టి మీ ద్వారా గౌరవ కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే మా సమస్యలు చాలా జటిలంగా ఉన్నాయి కాబట్టి ఈ సమస్యను తక్షణమే మీ ద్వారా పరిష్కరిస్తారని చెప్పనని కోరుకుంటూ నమస్కారం.